శీతాకాల సమావేశాల్లో రెండో రోజు హాట్ గా సాగనున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై ఇవాళ లోక్సభలో ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి విపక్షాలు. ఉభయ సభలు ఎలా ఉండబోతున్నాయి ఈ రోజనే డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. ప్రసాద్, నిన్న రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ కూడా ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించాయి. అదేవిధంగా ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం విధ్వంసకమైనటువంటి నిర్ణయం అంటూ కూడా ప్రధానమంత్రిని నేరుగానే అటాక్ చేయడం జరిగింది. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి పారిశ్రామికలకు ఇచ్చినటువంటి రుణాలను రద్దు విషయంపై కూడా సీతారాం యేచూరి పూర్తి స్థాయిలో విమర్శించినప్పుడు అరుణ్ జైట్లీ జోక్యం చేసుకొని ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ విషయం ఈ రోజు కూడా రాజ్యసభలో అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నేరుగా స్వయంగా ఈ చర్చ జరిగిన తర్వాత సమాధానం ఇస్తారా, లేకపోతే ఆర్థిక మంత్రి ఈ మధ్యాహ్నం ఆయనే సమాధానం ఇస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కూడా ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. అదేవిధంగా లోక్సభలో నిన్న లోక్సభ తృణమూల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మరణించడంతో కార్యక్రమాలను కూడా రద్దయ్యాయి. అయితే ఈ రోజు జరిగే ఈ లోక్సభ సమావేశాల్లో ప్రధానంగా ఈ అంశంపై గలబా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వాయిదా తీర్మానాలను కోరుతూ నోటీసులు జారీ చేయడం జరిగింది. వాయిదా తీర్మానం కనుక జరిగినట్లయితే చర్చ అంతా జరిగిన తర్వాత ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే లోక్సభలో అధికార పక్షం బీజేపీకి మిత్రపక్షాలకు బలంగా ఉంది కాబట్టి ఒకవేళ ఓటింగ్ జరిగినా కానీ నెక్కే అవకాశం ఉంది. కానీ విమర్శల ఆ మేరకు ప్రధానమంత్రి అదేవిధంగా అధికార పక్షం కూడా ఈ చర్చకు అంగీకరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రిపై నేరుగా విమర్శలు గుప్పించే అవకాశాలున్న భయంతో అధికార పక్షం జంకుతుంది. అదేవిధంగా మొత్తానికి నిన్న రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, అదేవిధంగా సిపిఎం, సీతారాం యేచూరి వీరంతా కూడా జాయింట్ పార్టీ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పారు. ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులతో ఒక సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం అంశంపై విచారణ జరపాలన్నది వారి డిమాండ్గా ఉంది. ఈ రోజు కూడా ఈ అంశంపై పట్టుపట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి జోక్యం చేసుకుని దీనికి సమాధానం ఇస్తారా, లేకపోతే ఆర్థిక మంత్రి ఇచ్చే సమాధానంతో సంతృప్తి చెందుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ రోజు పార్లమెంటు కూడా ఈ అంశంపై గరంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ మమతా బెనర్జీ ముందుగా ఈ అంశంపై ఈ పెద్ద నోట్ల రద్దును వెనక్కి తీసుకోవాలంటూ గళమెత్తినటువంటి మమతా బెనర్జీ కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టినటువంటి ఇది ర్యాలీలో ప్రసంగించనున్నారు. బాగా అత్యంత పెద్ద పండ్ల మార్కెట్ అయినటువంటి ఆజాద్పూర్ మండీలో జరిగే ఈ ర్యాలీలో మమతా బెనర్జీ, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వారి ఆందోళనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా చిన్నకారులు, సన్నకారు రైతులు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా చిన్నటువంటి ఉద్యోగాలు చేసుకునే వీళ్ళందరిపై కూడా దీనిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సన్నకారు, అదేవిధంగా చిన్నకారు, మధ్య తరగతి ప్రజలు, అదేవిధంగా రైతుల యొక్క ఆస్తుల విలువలు పడిపోయాయి ఈ నిర్ణయం వల్ల అంటూ ప్రతిపక్షాలను కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి మాత్రం చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వాలి, తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉండాలని అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతున్నది ఇంకా వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.